రాజకీయ ఆరంగేట్రంపై కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకుంటామంటున్నారు పరిటాల సునీత. రవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీరామ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాడంటున్నారామె. రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని, అలాగే అనంతలో ఫ్యాక్షన్ లేదంటున్న సునీతతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. రాయలసీమ రాజకీయ చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్యకు గురై 7 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు రాయలసీమ ప్రాంతంలో ఇంకా కళ్ల ముందు కదలాడుతున్న పరిస్థితి ఉంది. ఈ 7వ వర్ధంతికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఆయన భార్య పరిటాల సునీతతో మాట్లాడదాం. ఈ 7 సంవత్సరాలు జరిగిపోయాయి, ఎలా అనిపిస్తుంది? భారంగా గడిచిందా? ఎట్లా అనిపిస్తుంది? మా ఆయన చనిపోయి ఈ నెల 24వ తారీఖు 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరం వస్తుంది. 7వ సంవత్సరం కంప్లీట్ అయ్యే ముందు మా ఆయనది ఒక పరిటాల అభిమాని ఒక విగ్రహం రూపంలో తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ మా వెంకటాపురంలో ఇంటి దగ్గర కూడా పెట్టింది కూడా జరిగింది. కానీ అది చూస్తా అంటే నిజంగా మా ఆయన వస్తున్నాడు ఇంట్లో కంటే వాళ్ళు ఆరోగ్య హెల్త్ బాగాలేనప్పుడు ఆయన్ని చైర్లో తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ విధంగా నేను చాలా ఫీల్ అయ్యి ఇంతవరకు మేము బయటకు అంటే నేనే కాదు మా వాళ్ళు బంధువులకి మా విలేజ్లో వాళ్ళందరూ వచ్చి బోరమని ఏడ్చేశారు విగ్రహం. అంటే మా అన్నని ఈ విధంగా మేము చూసుకుంటున్నామా అనే ఫీలింగ్ కూడా కలిగింది. నాకు కూడా నిజంగా మా ఆయన చైర్లో కూర్చున్నాడు, వెళ్ళి కాఫీ ఇస్తామా అనే ఫీలింగ్ కూడా నాకు కలిగిందండి. మా ఆయన ఉన్నట్లే ఉంది. కానీ లాస్ట్ ఇయర్కి ఇయర్ విగ్రహం రూపంలో చూస్తుంటే చాలా మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ 7 ఎటువంటి సామాజిక కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు? ఇయర్ సామాజిక కార్యక్రమాలు అంటే రక్తదాన శిబిరం లాస్ట్ ఇయర్ అంటే ఇయర్ 7వ వర్ధంతికి కూడా 6 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయింది. 7వ సంవత్సరం ఇప్పుడు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా కొడుకు పెద్దబాబు శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు కూడా చేస్తున్నాను. అంటే మీ బాబును రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారా? అతనికి రాజకీయ ఓనమాలు దిద్దించేటువంటి ప్రయత్నం కొనసాగుతాం? రాజకీయ ఓనమాలు దిద్దిచ్చేదైతే కాదండి. ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో తను ముందుండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు వచ్చారు. కానీ ఇంకా ఎడ్యుకేషన్ ఉంది, ఆయన చదివేదానికి. రాజకీయ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో కూడా అతడు పాల్గొన్నాడు. తరచుగా కొన్ని మండలాలకు సంబంధించిన వ్యక్తులతో కూడా అతడు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మండలాలకు సంబంధించిన వ్యక్తులు కాదండి, పరిటాల ఫ్యామిలీ అంటేనే పేద ప్రజలకు సంబంధించిన ఫ్యామిలీ ఈ కుటుంబము. పరిటాల శ్రీరాములు గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ చిన్నాన్న హరి గారు, వాళ్ళ నాన్న రవి గారు అందరూ కూడా ఒక పల్లె ఒక మండలము అనేది కాదు, ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళని పలకరించే కుటుంబం కాదు. కాబట్టి ఆ కుటుంబం వారసులు కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరిస్తున్నారు. పరిటాల శ్రీరామ్ లోకసభ నుంచి పోటీ చేయిస్తారా, ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారా? అసలు నేను రాజకీయాల గురించి మా బాబుని తీసుకొచ్చే ఆలోచన మాకు లేదు. మీరే లోకసభన ఎమ్మెల్యేగానని మీరు అడుగుతున్నారు. ఇది అంటే మీరు రాజకీయంలోకి తీసుకురావటం లేదు అంటున్నారు, కానీ జరుగుతున్న పరిణామాలు అతడు త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది. అంటే తల్లిగా నేను నా ఫ్యామిలీ వాళ్ళు ప్రజలు అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. కానీ ప్రజలు అన్నారు ప్రెస్లో వస్తాననే దాని మీద కాదు కదా రాజకీయాల్లోకి వచ్చేది. ఏదైనా ఒక ఆలోచన చేసి అంటే ఇంకా ఆలోచన కూడా చేయలేము. మేము రాజకీయాల్లోకి రావాలని ఆలోచన లేదు అండి. చదువు ఉంది, ఇంకా MBA కూడా చేయాలి, చదువుకుంటున్నాడు. ఒక 7 సంవత్సరాల తర్వాత పరిటాల రవి హత్య జరిగిన తర్వాత ప్రతి వర్ధంతికి సంబంధించి ఆయన హత్యతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో చూసినటువంటి అనేక సంఘటనలు. ఈ ఏడాది ఒక నెల రోజుల క్రితమే పరిటాల రవి హత్యతో సంబంధం ఉన్న పటోళ్ల గోవర్ధన్ రెడ్డి కూడా హత్యకు గురయ్యాడు. గత సంవత్సరం మద్దెల చెరువు సూర్య కూడా హత్యకు గురయ్యాడు. ఇవన్నీ కూడా ఫ్యాక్షన్ హత్యలే కావా? దీని గురించి నేను మాట్లాడేదానికన్నా బయట ప్రజలను అడిగితే చెప్తారు. ఏ విధంగా వాళ్ళు చనిపోయినారనే దానికి జనాన్ని అడగండి, వాళ్ళే చెప్తారని. నో కామెంట్. అసలు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ ఏడాది అనేక సేవా కార్యక్రమాలకు పరిటాల రవి ఆయన జరిగిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత సేవా కార్యక్రమాలను మరింత ముందుకు సాగిస్తాం. తన కుమారుడు పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. అయితే ఆయన రాజకీయ అరంగేట్రకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది పరిటాల సునీత చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో అరవింద్ శర్మ, NTV, వెంకటాపూర్, అనంతపురం జిల్లా.